బ్రేకింగ్ చూస్తున్నాం. రేపే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. సూపర్ 6తో పాటు మరికొన్ని కీలక హామీలు ఇవ్వబోతున్నారు. అధిక పన్నుల బాధుడు లేని సంక్షేమం మేనిఫెస్టోలో రూపొందించబోతున్నారు. ప్రతి ప్రాంతంలో అభివృద్ధి, సంపద సృష్టి అనే అంశాలను జోడించబోతున్నారు. వచ్చే 5 ఏళ్లలో చేసే డెవలప్మెంట్పై రోడ్ మ్యాప్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం ఉండబోతోంది. దానికి సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన కూడా మేనిఫెస్టోలో ఉండబోతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు ఇంట్లో మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నాయకుల సమక్షంలో మేనిఫెస్టో విడుదల ఉండబోతోంది. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తామనే థీమ్తో ఈ మేనిఫెస్టోను రూపొందించారు. సూపర్ 6 ముందు జగన్ మేనిఫెస్టో తేలిపోయిందంటుంది టీడీపీ. మొత్తం మీద కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో రేపు రిలీజ్ చేయబోతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రేపు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు ఇంట్లో రిలీజ్ కాబోతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నాయకుల సమక్షంలో రేపు దీన్ని విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా కార్యక్రమాలు ఉంటాయని కూటమి నేతలు చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో చేసే డెవలప్మెంట్పై రోడ్ మ్యాప్ కూడా ఈ మేనిఫెస్టో ద్వారా సిద్ధం చేస్తున్నామంటూ చెప్తున్నారు. ఇక అధిక పన్నుల బాధుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి, సంపద సృష్టి అనే కాన్సెప్ట్తో, అలాగే సూపర్ 6తో పాటు మరికొన్ని కీలక హామీలు కూడా ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందు ఉంచబోతోంది కూటమి. రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, రేపు కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ప్రధానంగా ఏ అంశాలు మేనిఫెస్టో ద్వారా ప్రజలకు చెప్పబోతున్నారు, అలాగే ఇంకా ఎలాంటి కీలక హామీలతో జనాల ముందుకు రాబోతున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు ఆ కూటమి రేపు 12 గంటలకి చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. అయితే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఒక 6 పథకాలతో సూపర్ 6 అనే ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. మినీ మహానాడుకు సంబంధించినటువంటి అంశాలు అప్పుడే గత ఏడాది రిలీజ్ చేశారు. అయితే వైసీపీ, జనసేన పార్టీ కూడా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ 5 హామీలు ఆయన కూడా ప్రకటించారు. 5+6 11 హామీలతో ఇప్పటికొక మినీ మేనిఫెస్టోని కూడా ఆ కూటమి సిద్ధం చేసిన నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొన్ని హామీలను యాడ్ చేస్తూ ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోని అయితే సిద్ధం చేయబోతున్నారు. రేపు 12 గంటలకి కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళ ముగ్గురు కలిసి మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సంక్షేమం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం ఇస్తుంది, కానీ అధిక పన్నులు, ట్యాక్సులు వసూలు చేసి వాటిని తిరిగి సంక్షేమ రూపంలో అమలు చేస్తుంది. మేము అధికారంలోకి వస్తే ట్యాక్సులు లేని, అదేవిధంగా పన్నులు లేని సంక్షేమం అమలు చేస్తాం, ఎక్కడ కూడా ట్యాక్స్లు ఎక్కువ వసూలు చేయకుండా సంక్షేమం అమలు చేస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఒక స్లోగన్తో, ఒక థీమ్ను కూడా ప్రకటించారు. నేటి ప్రజల సంక్షేమం, రేపటి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని ఒక థీమ్తో కూడా ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే సూపర్ 6 అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టో విడుదల రోజు ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకి ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు సూపర్ 6 అనే పథకాలకు సంబంధించి ఇస్తున్నటువంటి ఆ పథకాలకి ఎంత ఖర్చు అవుతున్న అంశాలని ప్రధానంగా హైలైట్ చేస్తూ కొన్ని డేటా వివరాలను కూడా పొందుపరుస్తూ ఆయన వివరించడం జరిగింది. ఆ అంశాల మీద కూడా రేపు మేనిఫెస్టో విడుదల సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వివరణ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే ఏడాదికి బడ్జెట్లో 1,26,000 కోట్లు కావాలి. వాటితో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కొన్ని విద్యా, వైద్య రంగానికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేయాలంటే, ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే అమ్మఒడి లాంటి అమలు చేయాలంటే సంవత్సరానికి 26,000 కోట్లు, ఓవరాల్గా 1,52,000 కోట్ల పైగా నిధులు అవసరం అవుతాయి. అవన్నీ ఎక్కడి నుంచి తెస్తారంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న మేనిఫెస్టో విడుదల సందర్భంగా చెప్పారు. వీటిపైన రేపు మేనిఫెస్టో విడుదల సందర్భంగా కూటమి నేతలు వివరణ ఇచ్చే అవకాశం కనబడుతుంది. అంటే లబ్ధిదారులు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం, అదేవిధంగా నిధుల లభ్యత, వీటి ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తాము చేసి చూపిస్తామని కూటమి నేతలు చెప్తున్నారు. దానిలో భాగంగా రేపు మేనిఫెస్టో విడుదల సందర్భంగా వీటి మీద కూడా వాళ్ళు వివరణ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకి అంటే మించి ఇప్పుడు హామీలు అయితే ఇస్తున్నారు కూటమి నేతలు. మహిళలకు ఉచిత బస్సు కానీ, లేకపోతే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు అంతమందికి 15,000 అమ్మఒడి,
వాటితో పాటు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇలాంటి హామీలు ఇస్తున్నారు. అన్నదాతలు రైతులకి 20,000 రూపాయల రైతు భరోసాతో పాటు కౌలు రైతులు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో వీటి నిధుల సేకరణ ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్న పథకాలకి బడ్జెట్ సాధన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇస్తున్నటువంటి ఈ హామీలు నెరవేర్చడం సాధ్యం కాదనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. హామీలు నమ్మొద్దంటూ కూడా వైసీపీ నేతలు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తన ప్రచారం చెప్తున్న నేపథ్యంలో వాటిపైన ఏ విధమైన క్లారిటీ ఇస్తారో, రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన స్పష్టత ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ప్రజలకి ఈ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడుస్తున్నటువంటి నవరత్నాల పథకాలకే రాష్ట్రం అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయింది, శ్రీలంక అయిపోయిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇంతకు మించి హామీలు ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు, ఏ విధంగా రాష్ట్ర బడ్జెట్ని బ్యాలెన్స్ చేసుకుని పథకాలు అమలు చేస్తారనే పైన ఒక స్పష్టత రేపు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి మరి అటు ఆల్రెడీ తెలుగుదేశం ఇచ్చిన 6 సూపర్ 6 గ్యారెంటీలతో పాటు ఇటు జనసేన ఇచ్చిన 5 పథకాలు 11 పథకాలతో ఒక మినీ మేనిఫెస్టో ఉంది. కాబట్టి ఇప్పుడు అదనంగా కొన్ని పథకాలు చేర్చి ఇప్పుడు పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ఇవ్వబోతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని ప్రపోజల్స్ అయితే పెట్టింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి 3 పార్టీల నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, 2 నెలలుగా ఆ కమిటీ దీని మీద అధ్యయనం కూడా చేసిన నేపథ్యంలో అధ్యయనం పూర్తయింది. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకి చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు. రామదాస్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రేపు విడుదల కాబోతుంది. సూపర్ 6తో పాటు మరికొన్ని కీలక హామీలు ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందుంచబోతోంది కూటమి. ఇక అధిక పన్నుల బాధుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి, సంపద సృష్టి, దీనికి సంబంధించినటువంటి అంశాలను జోడించబోతున్నారు. వచ్చే 5 ఏళ్లలో చేసే డెవలప్మెంట్పై రోడ్ మ్యాప్ కూడా రూపొందించబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా పథకాలు కార్యక్రమాలు ఉంటాయని కూటమి నేతలు అంటున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు ఇంట్లో మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నాయకుల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తామని థీమ్తో ఈ మేనిఫెస్టో రూపొందించినట్టు తెలుస్తుంది. సూపర్ 6 ముందు జగన్ మేనిఫెస్టో తేలిపోయిందంటూ టీడీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో రేపు కూటమి నేతలు విడుదల చేయబోయే మేనిఫెస్టోకు సంబంధించి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. మేనిఫెస్టోలో ఇంకా ఏదైనా కీలక అంశాలు పొందుపరచబోతున్నారా, ప్రజల ముందు ఓటర్ల ముందు ఎలాంటి మేనిఫెస్టో ఉంచబోతుంది కూటమి అనే ఆసక్తి అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి.